అదే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో దశాబ్ద కాలం పాటుపడ్డారు. ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టండి. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతా చెప్పంటున్నాను. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అంటే ఏంటి? ప్రతి పల్లె గుండెల్లో ఏదైతుందో ఇవాళ ఈ నినాదం కేసీఆర్ గారు ఇవాళ వస్తుంటే నిజంగా చెప్తున్నా, మొత్తం కూడలని యువత ఉత్సాహం కేరింతలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ దినాలు గుర్తుకొస్తాయని చెప్పంటున్నా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నడుస్తుంటే యువత కేరింతలు ఏ విధంగా ఉండేనో ఇవాళ కేసీఆర్ గారు జగిత్యాల పర్యటన ఏదైతుందో మళ్ళీ అదే కేరింతల ఉత్సాహం యువతలో కనబడుతుందని చెప్పంటున్నాను. ఇలా అదే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇలా మనకి ఏకైక నాయకత్వం కేసీఆర్ గారే చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా వారి ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం నాకు లభించడం, ఇలా వాస్తవంగా ఇద్దరం కూడా ఒకరి పట్ల ఒకరో అభిమానం కలిగి ఉన్నామే. కానీ ఏదైతుందో కలిసి ప్రయాణం చేసే అవకాశం కొంతకాలం వచ్చింది. 2004-2009 మధ్య కాలంలో ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం, ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం. కానీ ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మరి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో జాప్యం చేయడంతో కొంత నీరుగాచి పెద్ద చేయడంతో ఏదైతుందో వారు ఆనాడు కేంద్ర మంత్రి పదవి త్యాగం చేసి కేంద్రంలో మంత్రి పదవి త్యాగం చేసి రాజీనామా చేసి పార్లమెంటు ఉప ఎన్నికలు వారు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి. కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు, కేసీఆర్ ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటూ నేను అన్నాడు. ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి ఆయన ముందు నిలబెట్టిందా, నన్ను దొరకబట్టి వారి ముందు నిలబెట్టిందని చెప్పంటున్నా. ఇక ఏం చెప్పాలి? నా కోస ఏం చెప్పాలని చెప్పంటున్నాను. అంటే నిజంగానే వారిని అడ్డుకోవడం సాధ్యమేనానే? వారికి ఎందుకు ఒక లక్ష్యం ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఉందని చెప్పంటున్నా. ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పంటున్నాను. అది ఎవరితో సాధ్యం కాదు. వారు ఏదో 2 పర్యాయాలు ఉప ఎన్నికలు గెలిచి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పంటున్నాను. మరి అటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తను నేను, అటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తను యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం. ఇదేందా జీవన్ రెడ్డి మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకుంటారు మీరు, 20 మాసాలు ఉసురు పోసుకున్నాను చెప్పంటున్నా. నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటున్నాను. సాధ్యమేనా చెప్పండి అన్న చెప్పంటు. నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కింది ఏంటి అని చెప్పంటు. నేను ఆల్రెడీ ఈ వాయిస్ లోపల నాకు ఈ గోసేంది అంటూ నేను ఇవాళ 75-76 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నా. నా జీవితం చివరి దశ చేరుకుందని చెప్పంటున్నా. నా జీవితం చివరి దశలో ఏదైతుందో నాకు ఈ మానసిక క్షోభ ఏంటి అని చెప్పంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతుందో మరి నాకు చేయూత నాకేదైతే చెయ్యి అందించి నాకు అండా నిలుచుండని చెప్పంటున్నాను. అదే 4 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ సేవలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నేను పాటుపడితే నా చివరి దక్కింది అయింది. మళ్ళీ కేసీఆర్ గారే చెప్పంటున్నాను పెద్ద మనసుతోని గతంలో ప్రత్యర్థులు ఒక భావన రానియకుండా గతంలో ప్రత్యర్థులు పోటీ చేసుకున్నప్పుడు కూడా ఏదైతుందో అది భిన్న రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఆ జీవన వ్యక్తిగతంగా ఏదైతుందో విలువలు కట్టుబడే ఒక వ్యక్తిత్వం కాబట్టి అది ఒక భావనతోని వారు నాకు చేయూత అందించింది. అంత గొప్ప మనసు అని చెప్పంటూ నేను దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటు. ఒకే ఒక్కటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీఠ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భావనతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు.
దయచేసి ఇంతకాలం నాకు అడ్డగా నిలిచిందా మీరు నిజంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.